వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. ఇంటి దారిని ఆక్రమించుకొని ఇంటిలోకి వెళ్లకుండా సొంత తమ్ముడు అడ్డుకుంటున్నాడని అన్న తన ఆవేదనను విలేకరులతో తెలిపారు. గత 25 ఏళ్లుగా తమ తండ్రికి చెందిన స్థలంలో తాము ఇల్లు కట్టుకొని నివాసముంటున్నామని, తమ ఇంటి నుండి రోడ్డు మీదకు వెళ్లేందుకు దారి ఉండేదని, నా ఇంటి పక్కనే ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నా, నా తమ్ముడు కొండపనాయుడు గత 2 ఏళ్లుగా తమ దారికి అడ్డంగా మంచాలు, బైకులు పెట్టి రాకపోకలను అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. నా ఇంటికి మున్సిపల్ కొళాయి కనెక్షన్ వేయించుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నాడన్నారు. కొండపనాయుడికి ఇంటి ముందు సీసీ రోడ్డు ఉన్నదని, రాకపోకలకు అటువైపు ముఖద్వారం ఉన్నప్పటికీ కావాలనే మా దారికి అడ్డంగా గుమ్మం ఏర్పాటు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వాపోయారు. తండ్రికి చెందిన ఆస్తిలో అన్నాతమ్ములకు సమాన హక్కు ఉంటుందని, అయినా మా దారిని పూర్తిగా ఆక్రమించి గొడవలకు దిగడం అన్యాయం అని నాగేశ్వరరావు తెలిపారు. ఈ సమస్యపై ఇప్పటికే మున్సిపల్ అధికారులకు, పోలీసులకు విన్నవించినా స్థానిక వార్డు నాయకుల జోక్యంతో ఎవరూ స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని తమకు రాకపోకల సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. ఇన్నాళ్ళ నుంచి మేము దీంట్లోనే మేము పోతున్నాము. ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా అడ్డం తిరిగి ఈ కుళాయిని రానియకుండా లోపలికి ఇటు చేస్తున్నారు. వీళ్ళు పోలీసులు వచ్చేది చూసేది పోతా ఉన్నారు. ఇది సిఐ గారు కొన్ని బండలు తీసేస్తే 3 నెలల నాడు ఎస్ఐ వచ్చిండు చూసిండు, మళ్ళీ సిఐ వచ్చి బండ్లు వేసుకున్నాం. మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు. మా పోలీసులు వచ్చేది మా మీద కాగితాలు రాసేది. మొన్న రెయ్యి వచ్చి మేము తిరణాలకు పోతే ఈ కాలం అంతా పూడ్చి ఇసుక అంతా వేసుకొని చేసుకున్నారు. ఏంటంటే సందకాడు వచ్చినాక మా బండి బాడీ పోయి పోలీసులు తీసుకొచ్చి ఏంది ఆయన కొట్టినమంట, అది మేము కొట్టింది, మేము తిరణాలకు పోవచ్చును అది అంతా చూసాను. ఈ పైపు ఎవరు తట్టి ఆయన నాదని చెప్పి ఇది నా పైపు అంటే అప్పుడు పోయాను. ఉదయాన్నే మళ్ళీ వచ్చారు. 28వ తేదీ ఉదయాన్నే 2 పోలీసులు ఎస్ఐ వచ్చిండ్రు. 29న వచ్చిండ్రు, చూసిండ్రు, తీసి రాండి పోలీస్ స్టేషన్కి మేము పోయినాం. వీళ్ళు రాలేదు. మమ్మల్ని అన్ని ఇబ్బందులు పెడతా సిఐకి మళ్ళీ మేము ఇచ్చినాం. వీళ్ళేది ఏమన్నా కుట్టుకున్నది మాకేమో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు మాకు చెప్పలేదు. ఇది మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని చంపాలని చూస్తాం. మా భాగం ఏడికి పోదు. మా 3 భాగాలు సంతకాలు పెట్టమంటారు ఎంత చోటికి పెద్ద మనుషులు వచ్చి. ఇప్పుడు భాగాలు కొలుచుకుందాం అంటారు. ఇప్పుడు కొలుచుకొని అంతవరకు వదిలిపెట్టి ఉంది కదా అని మేము చెబుతున్నాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇదిగో పైపు నేల పైపు ఒకటి ఇసిరేసాను. నేల పైపు సరద్దు ఆ పైపు దీన్ని మా కుళాయి నేల పైపు పారేసాను. వాళ్ళ పోలీసుల కాడ చూపించిన. మళ్ళీ నేను 29వ తేదీ వచ్చాను. రమ్మంటే రాలా. నేను పోయి వచ్చిన. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి రానియకుండా బండిని అవన్నీ చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్నెన్నో మా బాధలు మాకు అసలు భాగం లేకుండా చేసి మమ్మల్ని ఏదో చేసి చేయాలని ఉండరు. ఈ మధ్యలో ప్రభాకర్ వచ్చి మమ్మల్ని ఏదో అది ఇది కంపేయమంటాడు, వాళ్ళని బొమ్మంటాడు, మమ్మల్ని ఏమో మేలకుండా ఉంటాడు. ఇప్పుడు పంచుతామంటున్నాడు. ఎట్టి పంచుతావు నువ్వు పంచేది మా ఆస్తులు మేమందరం ఒప్పుకొని సంతకాలు పెట్టుకోవాలా. మమ్మల్ని ఇబ్బంది పెట్టి 20 ఏళ్ళ నుంచి పెడతానే ఉన్నారు.